ఫాస్ట్ ఫార్వర్డ్గా చేస్తాం మనమైతే. సో హరీంద్ర ప్రసాద్ గారు, మన కలెక్టర్ గారు వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. విశాఖ ఉత్సవ్ 24th నుంచి ఈరోజు దాకా మన విశాఖ నగరంలో నిర్వహిస్తున్నాము. ప్రజల యొక్క సహకారంతో చాలా చక్కగా గత 8 రోజులు కూడా జరిగినాయి. మీ సపోర్ట్ రానున్న కాలంలో కూడా ఉండాలి. ఎక్కడైనా లోపాలు ఉంటే దయచేసి మమ్మల్ని మన్నించండి. డెఫినెట్గా ఇది రిపీట్ కాకుండా చూస్తాము. ఇన్ అ షార్ట్ టైమ్ వీ హ్యావ్ టు పుట్ అప్ అ బిగ్ షో. 3 డిస్ట్రిక్ట్స్లో మనం చేయాలి, ఇక్కడ అనకాపల్లిలో, అరకులో. అదేవిధంగా ఇన్ విశాఖపట్నం ఇట్ సెల్ఫ్ వీ హ్యావ్ టు డూ అట్ మల్టిపుల్ లొకేషన్స్. ఆర్కే బీచే కాకుండా ఋషికొండ బీచ్లో స్పోర్ట్స్ యాక్టివిటీస్, రంగోలీ కాంపిటీషన్స్, కిడ్స్ ఒలింపిక్స్, అదేవిధంగా బోట్ రేసెస్, భీమిలీలో ఒక వేదిక ఏర్పాటు చేసుకొని అక్కడ కల్చరల్స్. సో పెద్ద ఎత్తున ఈ ఏర్పాట్లు తక్కువ సమయంలో మనం చేయడం జరిగింది. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన కార్యక్రమం చేయడానికి మేము కృషి చేస్తామని సభముగా తెలియజేస్తున్నాను. ఇంత పెద్ద ఒక ఉత్సవాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన రీజన్ ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడు కూడా టూరిజంని ప్రోత్సహిస్తూ టూరిజంని కేవలం ఒక లెషర్ యాక్టివిటీగా చూడకుండా ఒక ఎకనామిక్ యాక్టివిటీగా చూడాలని ఆయన ఆదేశాల మేరకు మనము యాక్టివిటీస్ అన్నీ కూడా ప్లాన్ చేయడం జరిగింది. సీఎం గారు ఆదేశాల మేరకు టూరిజం మినిస్టర్ వర్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేయాలి మన దుర్గేష్ గారికి. సార్ స్వయంగా ఇనిషియేటివ్ తీసుకొని అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయం చేస్తూ మన కార్యక్రమం చక్కగా జరగడానికి కీలక పాత్ర పోషించారు. సో సార్కి సభముగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీ గారి నుంచి, హోంమంత్రి వర్యుల నుంచి, స్థానిక ఎమ్మెల్యేలు అందరూ, స్పీకర్ గారు అందరూ సపోర్ట్తో మనము 3 జిల్లాల్లో మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలిగాము. సో వారు ప్రతి ఒక్కరికి కూడా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, స్థానిక కార్పొరేటర్స్ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దెన్ కమింగ్ టు ద టూరిజం డిపార్ట్మెంట్, సెక్రటరీ గారు అజయ్ జైన్ గారు, అదేవిధంగా ఎండి గారు అమ్రపల్లి మేడం గారు ఇద్దరు కృషితో శ్రేయస్ మీడియా మనం ఆన్బోర్డ్ చేసాము. ఆన్బోర్డ్ చేసుకొని వాళ్ళ ఒక సహకారంతో కంటిన్యూస్ లైవ్ కాన్సర్ట్స్ ఎవ్రీ డే వీ కుడ్ ప్లాన్. అంతేకాకుండా లోకల్ ఆర్టిస్ట్ అందరికీ కూడా అవకాశం ఇచ్చే విధంగా ఇంకొక వేదిక ఏర్పాటు చేసుకొని అక్కడ కూడా ప్రతిరోజు కూడా గ్యాప్ లేకుండా మనము యాక్టివిటీస్ చేయగలిగాము. సో వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దెన్ స్థానిక అధికారులు, టూరిజం శాఖ లాస్ట్ 15 days దే ఆర్ హ్యావింగ్ స్లీప్లెస్ నైట్స్. ప్రతిరోజు కూడా ప్రోగ్రామ్ కంప్లీట్ చేయడానికి 11-11:30 అయిపోతుంది. ఇమీడియట్గా నెక్స్ట్ డేకి ప్రిపేర్ చేసి నెక్స్ట్ డే ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయగలిగారు. సో ఆర్డీ గారికి, టూరిజం ఆఫీసర్ వర్యులకు, మేనేజర్ వరకు అందరికీ కూడా టూరిజం శాఖ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళతో పాటు ప్రతి వేదికకి మనము స్పెషల్ ఆఫీసర్స్ అపాయింట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఇప్పుడే మీరు చూశారు, వాళ్ళందరికీ కూడా మనము గుర్తింపు ఇచ్చాము. సో వారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళతో పాటు పోలీస్ శాఖ, సో ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తూ, క్రౌడ్ మేనేజ్ చేస్తూ చక్కగా ఈ ఏర్పాట్లన్నీ చేయగలిగారు. కాబట్టే మనకి వేల సంఖ్యలో ప్రతిరోజు కూడా పబ్లిక్ రాగలిగారు. వారికి, ఆర్టీసీ వారికి, ఇక్కడ వచ్చేసినటువంటి విశాఖ ప్రజలు, మీరు లేకపోతే ఈ కార్యక్రమం లేదు, ఈ ఇంత గొప్ప విషయం మనము సాధించగలిగి ఉండము. సో విశాఖ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉంటే మేము వీ విల్ డెఫినెట్లీ మేక్ అవర్ సిన్సియర్ ఎఫర్ట్స్ టు రెక్టిఫై ఇన్ ఫ్యూచర్ అని తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, లాస్ట్గా శ్రేయస్ మీడియా, దే హ్యావ్ బీన్ committed in their efforts. They have made all the arrangements including the artists. సో వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో రొంబ నల్లా ఇருக்கு సార్ మీ తెలుగు. థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు, ఇంత బాగా ఎంటర్టైన్ చేసినందుకు, సేవలు చేయడమే కాదు, అభివృద్ధి చేయడమే కాదు, ఎంటర్టైన్ కూడా చేస్తున్నారు మీరు ప్రజల్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. హరీంద్ర ప్రసాద్ గారికి